నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ శనగపప్పు కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఎప్పుడు ఒకేలాగా తినకుండా డిఫరెంట్గా ట్రై చేసి తినే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పుతో చికెన్ కాంబినేషన్ అనేది. పప్పులో చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది హై ప్రోటీన్ ఫుడ్ కూడా. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఎక్కువ స్పైసెస్ లేకుండా కడుపుకి హాయిగా, నోటికి కమ్మగా ఎలా వండుకోవాలో చూసేద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా ప్రాసెస్లోకి. ముందుగా మనం 50 గ్రాముల శనగపప్పును తీసుకుని దాన్ని మంచిగా నీట్గా కడుక్కోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మసాలా స్పైసెస్ వేసుకుందాం. చెక్క, బగారా ఆకు, లవంగాలు, యాలకులు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఈ ఆనియన్ అనేటి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం. అలాగే మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈ శనగపప్పుని 5 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ కలుపుతూ ఉడకనిద్దాం. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. నేను 500 గ్రాముల చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ మొత్తాన్ని వేసుకుని నీట్గా కలుపుకుందాం. చికెన్ని కూడా మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి లో ఫ్లేమ్లో. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేద్దాం చికెన్ని. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చికెన్ నుండి వాటర్ సపరేట్ అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని అడుగు నుండి మొత్తంగా కలుపుకుందాం. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే కారం కూడా వేసుకోండి. ధనియా పౌడర్ కొంచెంగా సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం. 5 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేస్తే కారం అనేది చికెన్కి మంచిగా పడుతుందండి. కారం, ఉప్పు, మసాలా. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చికెన్ ఉడికి వాటర్ దగ్గరకు వచ్చిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకుందాం. శనగపప్పును కొంతమంది ఉడికించి కూడా వేసుకుంటారండి. అలా వేసుకుంటే శనగపప్పు టేస్ట్ అనేది తెలియదు. పచ్చిది మాత్రమే వేసుకోవాలి. అప్పుడు మాత్రమే ముద్దలో పంట కింద శనగపప్పు తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.